ఆమె లేని మగాడి జీవితం మోడుబారిన చెట్టుతో సమానం. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టిన నాళ్ళు ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు. ఆమె వెళ్ళిపోయిన నాడు మనసులో మాటను చెప్పుకునే తోడు లేక, అందరితో కలవలేక మనసులోని కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు ఒంటరి మగాడు. భర్త అంటే చచ్చేంత ఇష్టం, ఆయన మాట అంటే ప్రాణం. ఆయన ఎక్కడైనా వెళితే ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. చీకటి అంటే భయం, ఉరిమితే భయం, మెరుపు అంటే భయం. నీవన్నంటే ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తుందని లేచి కూర్చుంటే దోసిపోసిచ్చి కారం కలిపి తినమంటాడు. ప్రేమగా తినేంతసేపు కబుర్లు చెబుతూ ఉంటాడు. అంత ప్రేమను ఎక్కడ పొందలేం. దేవుడు ఆయన రూపంలో నాకు ఇచ్చిన ఒక వరమని చెప్పవచ్చు. సాధారణంగా భార్య అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని, తాను తప్ప ఆమెకు దిక్కులేదని అనుకుంటారు. కానీ మగవాళ్ళ పరిస్థితి దయనీయము. భర్తకు దూరమైన తర్వాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు. స్త్రీ చిన్నప్పటి నుండి స్వాతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరూ రారు, ఎదురు చూడరు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది. భావోద్వేగ బలం ఆమెది. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నైనా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించిన పిల్లల కోసం తను కష్టపడుతుంది. ధనం లేకున్నా సద్బుద్ధి, సద్గుణాలు కలిగిన వారికి దైవ అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఆదిశంకరులు ఒక కటికి బీద గృహిణి ఇంటికి భిక్ష కోసం వెళ్తాడు. దుఃఖాన్ని దిగిమింగుకునే ఆతిథ్య సంప్రదాయాన్ని పాటిస్తూ బీద గృహిణి తమ ఇంట్లో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను ఆయనకు దానం చేస్తుంది. ఆదిశంకరుల హృదయం కరుణతో కరిగిపోతుంది. ఆ క్షణంలోనే అసువుగా కనకదార స్తోత్రాన్ని చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం బంగారు ఉసిరికాయలుగా వర్షిస్తుంది. ఇప్పటికే ఆ గృహం కాలడి గ్రామంలో ఉందని చెప్తారు. కోడలు కూతురు కన్నా ఎక్కువ, కొడుకు పెట్టే పిండాల కన్నా కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది కోడల యొక్క గొప్పతనం. కూతురా కోడాల ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు కోడాలే అనే సమాధానం చెబుతుంది భారతీయ ధర్మం. ఎందుకో తెలుసా? చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు. కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కుని గుణశీలి కోడలు. తండ్రికి పంచభక్షాలు పెట్టగలిగే స్తోమత ఉన్న భర్త పెట్టే పచ్చడి మెతుకులలోనే కమ్మటి రుచులు వెతుక్కోగల భాగ్యశీలి కోడలు. తాను మెట్టినింట పుట్టరాని అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలిసిపోయే మంచానికి ఒరిగి కష్టాన్ని మరిచి మరునాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు. కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసివాడల ఎగిరి గంతులు వేస్తాడు ఆ కోడలి మామగారు. ఎందుకో తెలుసా? రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా ఆ కోడలు. కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చుని పితృదేవతల కోసం నాంది శ్రద్ధాం పెట్టి మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడలిని ఎంచుకున్నానని గర్వంతో చెబుతాడు మామయ్య. ఎందుకంటే కోడలే అత్తంటికి అసలు కాంతి కాబట్టి. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఏ ఇంట కోడలని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబొచ్చుకొని వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? కోడలే గృహలక్ష్మి కనుక. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండు. ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలే కూడా చిన్నబోయే అంతలా. మనం మధ్యతరగతి జీవితంలో తెగించి ముందుకు వెళ్ళలేము. అలా అని అక్కడే ఆగలేము. ముందుకు వెళితే ఏమవుతుందో అనే భయం, ఆగిపోతే ఏమి చూడాలో అనే భయం. ప్రశాంతత లేని జీవితం మధ్యతరగతి కుటుంబాల జీవితం. వారు తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి నీవు ఎదురు చెప్పవద్దు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకు తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల తప్పు నువ్వు ఒప్పుకోలేరు. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారంతా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. మనం కోరినప్పుడు పౌర్ణమి రాదు, ఇష్టపడినప్పుడు వసంతము రాదు, చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనస్సు రాదు. అలాగే ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు. జీవితం ఆనందమయం అయ్యేది కోరుకున్నది పొందినప్పుడే కాదు, పొందినది ఆస్వాదించినప్పుడు కూడా. గుర్తుపెట్టుకోవు మిత్రమా.
కష్టం వస్తే భగవంతుని కొలుస్తావు, అయినా నీకు రాబోయే కష్టాన్ని ఆపడవు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి సులువుగా దాటే శక్తి నీకు ఇస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే నీకు గొడుగు పట్టి కాపాడుతాడు. గుర్తుంచుకో, ప్రతి ఒక్కరూ కోరుకోవలసింది బాధలేని సుఖమరణం. ఒకరిపై ఆధారపడిన జీవితం పోయే ముందు నీ దర్శనం ప్రసాదించు పరమాత్మ అని కోరుకోవాలి. ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యం చేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో ఏమీ భయం లేదమ్మా, మీ అబ్బాయికి ఏమీ కాదు అని బతికిస్తాడు. మరోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకుని ఇదిగో ఈ భూమి నాది, అదిగో అటువైపు ఉన్నది నాది, తమ్మునిది అన్నప్పుడు దేవుడు చూసి నవ్వుతాడు, ఏది శాశ్వతము అని. నిజమే, ఏది శాశ్వతం కాదు. మన పిల్లలు, మనం సంపాదించుకున్న ఇల్లు, భూమి, మన బ్యాంక్ బ్యాలెన్సు ఇవేవి మన వెంట రావు. ఈ విషయం మనకందరికీ తెలుసు. అయినా నాది నీదనే మాయలోనే ఉండిపోతున్నాం. వీడి తండ్రి తాత ఇదే మాట అన్నారు, పోయారు. ఇప్పుడు వీడు అదే అంటున్నాడు, రేపు వీడిపోతాడు. అయినా ఇది నాదే అనే భ్రమలో, మాయలో, అజ్ఞానంలో బతుకుతున్నారు. ప్రతిరోజు తెల్లవారుతుంది, పగులు వెళ్ళిపోతుంది, రాత్రి మొదలవుతుంది. తర్వాత మళ్ళీ తిరిగి పగులు ఏర్పడుతుంది. పగులు తిరగడం, రాత్రిలో నిద్రపోవడం. ఎన్నాళ్ళు ఇలా ప్రతిరోజు తిన్నది తింటున్నాం, తాగింది తాగుతున్నాం. రోజు అదే తిండి, అదే నిద్ర, అదే మంచం. ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే. అయినప్పుడు ఈ దుఃఖం దేనికి, ఈ ఆరాటం దేనికి? మనలో ఏర్పడి ఉన్నాయి ఇది నాది, అది నా వాళ్ళు అనే భ్రమంతా మనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జీవితం మూన్నాళ్ళ ముచ్చటని తెలుస్తూనే ఉన్నప్పటికీ మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నామో గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించాలి, భద్రంగా దాచుకోవాలి, అందరికంటే గొప్ప వాళ్ళం అయిపోవాలి అని ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేమిటి? ఇలా మనలో మనం ప్రశ్నించుకోవాలి. అదే నిద్ర అయినా ఆశ ఎందుకు చావడం లేదు, దుఃఖం తొలగడం లేదు? ఏ మాత్రం అర్థం కాని ఈ పగులు రేయి అనే ప్రయాణం మరెక్కడికో ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు అంతం. జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యం, దాని తర్వాత భక్తికి పరాకాష్ట, భగవంతుని దర్శనం, భాగ్యం, చివరగా ముక్తి. ముక్తి పొందడానికి దైవం మనకు మానవ జన్మ ప్రసాదించాడని తెలుసుకున్న తర్వాత సాధన చేయాలి. మనం కోరుకునే జ్ఞానం, ముక్తి మరెక్కడో లేదు, మన మనస్సులోనే ఉంది. ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు ఏదైతే మార్పు అనేది లేకుండా ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ. నేను అన్న ఎరుక కలిగిన నాడు ఆత్మజ్ఞానం మనకు ఉద్భవిస్తుంది. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమ ఇస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం, ఎంత చేసినా గుర్తింపు లేని శ్రమ, ఎంత చూపినా గుర్తించలేని ప్రేమ ఎప్పటికీ వ్యర్థమే కదా. బంధాలు విలువ తెలియని ఆడది, బాధ్యతల విలువ తెలియని మగాడు వాళ్ళ జీవితాలు వారే నాశనం చేసుకుంటారు. నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో కూడా నీ స్థానం అంతే మంచిగా ఉంటుంది. నీవు చేసే పాప పుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధమే లేదు అని గుర్తుపెట్టుకో. ఒకేలా ఉండేవి ఎప్పుడూ ఒకటి కానే కావు. ఎందుకంటే కనిపించిన గాలి ప్రాణం నిలుపుతుంది, అలాగే కనిపించిన మాట కూడా ప్రాణం పోయేంతగా బాధ పెడుతుంది కదా. గుర్తుపెట్టుకో మిత్రమా. కుండా వచ్చింది, అనుకోకుండా వచ్చింది ఎగిరిపడకు, రావాల్సింది రాలేదని డీలా పడకు. జీవితంలో ఇవన్నీ మామూలే. నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది. అలాగని కాలం దేన్ని సరిచేయదు. మనమే కాలంతో పాటు అన్నీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి, విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి కదా మిత్రమా. మన కళ ఎంత గొప్పదైతే ఏమిటి, అది నిజం కానప్పుడు ఆ కళలో మనం ఎంతసేపు విహరించినా నిజంలోనే జీవించాలి కదా. ఒక అమ్మాయి డబ్బును కోరుకోకుండా కేవలం నీతో సమయం గడిపితే చాలు అనుకుంటే అలాంటి అమ్మాయిని అస్సలు వదులుకోవద్దు. కళ్ళల్లోని నీరు ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కలలు తీయగా ఉండాలి. గుండెల్లో బరువు ఎంత ఉన్నా నీ చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి. మదిలో మదించే బాధలు ఎన్ని ఉన్నా మనాని మనిషితో పంచుకోవాలి. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మనం వెనుకున్న ఆస్తిని బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి ఏ మాత్రం కాదు. స్త్రీ పురుషుని కంటే బలమైనది కాకపోవచ్చు, కానీ ప్రతి మగాడు బలహీనత ఆడదే. నవ్వుతూ ఖైదీ చేస్తుంది, కళ్ళతో కట్టిపడేస్తుంది. ఆడపిల్ల మనసు అద్దం లాంటిది, అతికితే వదలదు, పగిలితే అతకదు. ఆడపిల్ల పుట్టినింటికి ప్రాణ దీపం.
కష్టపడి పనిచేసే సంపాదించిన తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపద విలువ, సమయం విలువ తప్పకుండా తెలుస్తుంది. దేహం అలసిపోతే నిద్రపోతుంది, మనస్సు అలసిపోతే చచ్చిపోతుంది. అలాగే డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. గుర్తుపెట్టుకో, సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని నమ్మితే అసాధ్యమంటూ అన్నదే ఉండదు. అలాగే ఏకాగ్రత అనేది ఉంటే ఏదైనా సాధిస్తుంది. నిరాశ అనేది నిలువున ముంచేస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడూ అప్పు లాంటిది. దాన్ని నువ్వు ఎందరికీ అప్పుగా ఇచ్చినా అది తిరిగి నీకు వడ్డీతో సహా లభిస్తుంది. అలాగే జీతం ఉన్నప్పుడు జీవితం చాలా నేర్పుతుంది. ఎందుకంటే డబ్బు నేర్పే పాఠం ఆ భగవంతుడు కూడా నేర్పలేడు. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మనిషికి అవసరం ఉంటే నాకు అంతా నువ్వే అంటారు. అదే అవసరం తీరాక నువ్వు ఎంత అంటాడు. ఇది మానవ నైజం. మంచి మనుషులు వీధి దీపాలు లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారి అంతా వెలుతురు పరుచుకుంటుంది. అందువల్ల తేలిగ్గా గమ్యాన్ని ప్రతి ఒక్కరూ చేరుకోగలుగుతాము. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. అలాగే జీవితం అంటే అందమైన అబద్ధం, మరణం అంటే చేదు నిజం. జీవితం అంటే మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడమే. డబ్బు మనశ్శాంతిని ఇవ్వదని ఏ పేదవాడు చెప్పలేడు. అలాగే మనశ్శాంతిని ఇవ్వని డబ్బులు కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా ఉండలేడు. మలుపులు తిరిగే దారిని సృష్టించిన మనిషి ఆ దారిలో నడవడం లేక చతికిలా పడిపోతున్నారు. ఇక్కడ సృష్టించుకోవడం సాధ్యమే, కానీ వినియోగించుకోవడమే కష్టం. ఆశలు అదుపులో ఉంటే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కానీ కోరికలే గుర్రాలు అయితే పట్టుపానుపు కూడా ముళ్ళు అయ్యే గుచ్చుకుంటుంది. సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ కష్ట సుఖాలలో నీ వెంట నడిచేది భార్య. ఆమె నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. మన ఉద్దేశం మంచిదైనప్పుడు బుద్ధితో దేనినైనా గెలవవచ్చు. అదే దుర్మార్గులు ఎన్ని ఆయుధాలు ఉపయోగించినా చివరికి యుద్ధంలో ఓటమి చవి చూసి చివరికి బూడిదై మట్టిలో కలవలసిందే. సంగీతం ఆలోచించకుండానే అర్థమవుతుంది, సాహిత్యం ఆలోచిస్తేనే అర్థమవుతుంది. కానీ ఆలోచించిన అర్థం కానిదే సంసారము. నీవు ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వరకే, కానీ నీ క్యారెక్టర్ని అందంగా మార్చుకో. అదొక్కటే చివరి వరకు నీతోనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. డబ్బులు చూసి గర్వపడకు. జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అవమానించకు. సమయం వస్తే వారి కాలి గోటికి కూడా సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు. చివరకు మోసేందుకు నలుగురిని సంపాదించుకో. మిత్రమా, గుర్తుపెట్టుకో. వద్దు అనుకున్న తర్వాత వెతకడం మానేయి. కలిగినప్పుడే జీవితంలో ఆనందానికి అవధులు లేని చోటు దొరుకుతుంది. మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. అలాగే మన మీద మనకు ఉండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాడు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని తెలిసి మీ ఇంటి తలుపు తట్టేవాడు నీ అసలైన బంధువు. ప్రేమించు కానీ నటించుకు. ఒకరికి సహాయం చెయ్యి కానీ తిరిగి ఆశించకు. మాట్లాడు కానీ మాటలతో మాయ చేయకు. నమ్మించి కానీ నమ్మక ద్రోహం మాత్రం ఎప్పటికీ చేయకు. గాలి బలం తెలియదు సుడుగాలి నిన్ను చుట్టే వరకు. నీటి బలం తెలియదు మొక్కగా మొలకెత్తే అంతవరకు. నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. మనిషి ప్రేమ అవసరం వరకు, మనసు ప్రేమ మరణం వరకు. ఇంటికి పిలిచి ఇచ్చేది విందు, అడిగిన తర్వాత ఇచ్చేది భిక్ష. ఎవరికి తెలియకుండా ఇచ్చేది దానం, వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చేది ధర్మం. మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది అమ్మ, మన కోసం తన ప్రపంచాన్ని వదిలి వచ్చేది భార్య. అందుకే మనకు అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. మన ఆలోచనలు ఎప్పుడూ రాబోయే భవిష్యత్తు వైపు పెరిగెత్తాలి, కానీ మనతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు. మిత్రమా, మనమది మన మాట వింటే విధి రాతనైనా మార్చుకోవచ్చు. నీవు ఒకరిలా అవ్వాలనుకోవడం అది నీ ఆశయం, ఒకరిలా ఉండాలనుకోవడం నీ ఆదర్శం. నీలా నువ్వు ఉండడం నీ అవసరం, గుర్తించడమే అవకాశం. ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేము ఉన్నామని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటేనే సంసారం వదులుకొని రాదు. పరువు కోసమో పక్కింటి వాళ్ళు మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పనంగా పెట్టకండి. పోయేది మన ఆడబిడ్డ జీవితం. నా అన్నలు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది. ఆడపిల్లను అర్థం చేసుకోండి. ఇష్టం అనేది కనుల నుండి పుడుతుంది, ప్రేమ అనేది హృదయం నుండి పుడుతుంది. అలాగే మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. కానీ ఏ బంధమైన అవసరంతో కాకుండా ఆప్యాయతో ముడివేస్తే ఎప్పటికలాగే నిలిచిపోతుంది.
ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ళ మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడుగా చెబుతుంటారు. ఇవంతా వినద్దు. గుర్తుపెట్టుకో మిత్రమా, నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. ప్రేమ ఎంత విలువైనది అంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత, లేనప్పుడు కొనుక్కోలేనంత. అలాగే ప్రేమించడం ఎంత కష్టమో ఆ ప్రేమను మర్చిపోవడం కూడా అంతే కష్టం కాదంటారా? జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. జీవితం అంటే నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకుని నా కర్మ ఇంతే అంటూ నిందించు కాదు. జీవితం అంటే నిత్యము ప్రతి ఒక్కరూ నేర్చుకోవడమే. డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతమైనవి, స్నేహపూర్వకమైనవి. గుర్తుపెట్టుకో మిత్రమా, ఎవరితో పయనం, ఎవరికై గమనము, ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులు. ఎన్ని కలలు కని ఏమిటి లాభం, కలలో కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం. సొంత కథను మది వదిలేసేయి. మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉంటారు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. అలాగే కలలో కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్నే మార్చేస్తుంది. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. నీ జీవితంలో 2 రోజులు ముఖ్యమైనవి. నువ్వు పుట్టినరోజు, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకున్న రోజు. కుటుంబం అంటే నలుగురు ఉండటం కాదు, ఆ నలుగురు సమూహంలో ఉండటం. ఎవరికి ఏ సంతోషం కలిగినా, ఏ కష్టం వచ్చినా అందరూ కలిసి పంచుకోవడమే కుటుంబము అంటే. సమాజం నిజాయితీ పరుడిని ఇబ్బంది పెడుతుంది, అబద్ధాలు చెప్పేవారిని అందలం ఎక్కిస్తుంది. మనం ఏ దారిలో నడవాలో అని స్వేచ్ఛ మాత్రం మనదే. సముద్రం అన్నాక అలలు, సంసారం అన్నాక అలకలు, ఇవన్నీ సహజమే. అలలు ఎంత ఎగిసిపడినా తీరం చేరాక తప్పదు. సంసారంలో ఎన్ని అలజడులు వచ్చినా సర్దుకోపోవడం తప్పదు. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చేయవద్దు. ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు. జీవితంలో ఓటమి నేర్పే పాఠం ఇంకా నేర్పలేదు. ఓటమి గురించి పదే పదే బాధపడటం వ్యర్థం. భవిష్యత్తులో గెలుపు కోసం ప్రయత్నించడం మంచిది. తమదే తప్పు అని తెలిసినా కూడా మనల్ని ప్రశ్నిస్తున్నారు అంటే వారితో వాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, అనవసరమైన విభేదాలు తప్ప. డబ్బుతో పైకి వచ్చిన వ్యక్తి డబ్బున్న వ్యక్తికి విలువని ఇస్తాడు. కష్టపడే పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువను ఇస్తాడు. గుర్తుపెట్టుకో, నిజానికి తప్పు ఇద్దరిలో ఉంటుంది, కానీ నింద మాత్రం ఒకరే భరించాలి. ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా బలహీనం వారు, ఒక ఆడపిల్ల జీవితంలో ఇద్దరూ కరెక్ట్గా ఉంటే చాలు. ఒకరు నాన్న, ఇంకొకరు భర్త. నీకేమైనా అయితే నేనున్నానని చెప్పే నాన్న, ధైర్యంతో ముందుకు వెళ్ళు, నేనున్నాను తోడు అని చెప్పే భర్త. ఆకలి తీరని తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణమవుతాయి. కాలం కొందరిని దగ్గర చేస్తుంది, మరికొందరిని దూరం చేస్తుంది. కానీ కొందరి పరిచయం కాలాన్ని మరిచిపోయేలా చేస్తుంది. పుట్టుకతో పూలవనం కాదు జీవితం. ప్రతి మొక్క నువ్వే నాటాలి, అందమైన వనంగా మలుచుకోవాలి. ఎదుటివారి ఆలోచనలను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చేయకండి. అర్థం చేసుకుంటే ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటివాడు. మనల్ని మనమే అందులో చూసుకుంటాం. మనకి సహాయం చేసిన వాళ్ళని, అవమానించిన వాళ్ళని ఎప్పుడు మరవకూడదు. ఎందుకంటే వారిద్దరూ మన అభివృద్ధికి దోహదము చేసిన వారే. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దానిని గుర్తించే గుణం ఉండాలి. అనుభవించాలంటే జీవితం అంతా గొప్పది. స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ కూడా ప్రమాదమే. గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక హృదయంలో జీవించడం ప్రేమకు సాధ్యమైతే ఒకరి హృదయంగా జీవించడం మాత్రమే స్నేహానికి సాధ్యం. ప్రేమించే మనసుంటే ద్వేషించే మనిషైనా దరి చేరవలసిందే. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాదిగా జీవించడం మేలు. ఎప్పటికైనా నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికి విలువనివ్వు. మందులతోనూ బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది అనేది గుర్తుపెట్టుకో మిత్రమా.
జీవితంలో ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకు, ఏమీ ఊహించకు, ఏది అడగకు, ఏది కోరకు. జరగాల్సింది తప్పకుండా జరిగి తీరుతుంది అని గుర్తుపెట్టుకో మిత్రమా. నిజాయితీతో కూడిన బంధాలు స్వచ్ఛమైన నీటిని పోలి ఉంటుంది. నీటిలాగే రంగు, రుచి, వాసన ఉండవు, కానీ అది లేనిదే మన జీవితం ఉండదు. ఏమి చేసినా సమర్థించే వాళ్ళు స్వార్థపరులు, తప్పు చేసినప్పుడు తప్పుని తెలియజేసే వాళ్ళని శ్రేయోభిలాషులు, మంచిని చెడును రెండింటినీ తెలియజేసే వాళ్ళే నిజమైన స్నేహితులు. జ్ఞానాన్ని మించిన సంపద లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, నవ్వుని మించిన ఔషధం లేదు. ఆశ్చర్యంగా ఇవన్నీ ఉచితమే. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. వచ్చిందని ఎప్పుడు పొంగిపోకు. ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరికి మనం మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆచరణ లేని ఆశయం, బాధ్యత లేని యవ్వనం, జీర్ణం కాని ఆహారం, ప్రాణం లేని దేహం వ్యర్థము. గుర్తుపెట్టుకో మిత్రమా. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళ నాలుగు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇష్టపడే వాళ్ళు ముందు మన తప్పులను ఒప్పుకుంటాం, ఎందుకంటే వాళ్ళు మనల్ని క్షమిస్తారని ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. గుర్తుపెట్టుకో మిత్రమా. కళ్ళతో చూసి కావాలనిపిస్తే అది ఇష్టం, మనస్సుతో చూసి కావాలనిపిస్తే అది ప్రేమ. కావలసిన వాళ్ళందరూ మనల్ని కష్టకాలంలో వదిలేసి వెళ్ళినా మనల్ని కట్టుకున్నది ఒకటి మాత్రం కాటి వరకైనా పోతాం పదా అంటుంది. మన మనస్సుకు నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు మన మనస్సులోనే ఉంటారు. మగాడు ఆడదాని రూపానికి దాసోహం అవుతాడు, కానీ ఆడది మగాడి ప్రేమకు మాత్రమే దాసి అవుతుంది. ఒక పురుషుడితో ఒక స్త్రీ ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే ఒక స్త్రీతో ఒక పురుషుడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి, అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషి అయినా వస్తువైనా. ఎంత తగ్గితే అంత ఎదుగుతావు, ఎంత భరిస్తే అంత బాగుపడతావు, ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతావు. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని మాత్రం కాదు. ఎంతటి పెద్ద వృక్షమైనా గాలివానకు నేల రాలాల్సిందే, అలాగే ఎంతటి వాడైనా విధి రాతకు తల వంచాల్సిందే. గుర్తుపెట్టుకో మిత్రమా. మనస్సు అందరినీ ఇష్టపడదు, ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరువదు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం, దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ, దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడపెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో అంచనా వేయలేనిది, అవధులు లేనిది రెండు. 1 నాన్న ప్రేమ, 2 అమ్మ ప్రేమ. కాదంటారా మిత్రమా? చెట్టు నుండి పువ్వులు వేరై వాటి అందాన్ని కోల్పోయినా వాటి సువాసన మాత్రం కోల్పోవు. అలాగే నచ్చిన మనుషులు మనకు దూరమైన మన మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు. చీకట్లోనే చుక్కల అందం కనిపిస్తుంది, కష్టాల్లోనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటికి సంతోషించే వ్యక్తి తెలివైనవాడు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడనే సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడనే నమ్మకంతో ఉండు. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. అదే సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. ధైర్యంగా తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ నిర్ణయంలోనే ఉంది. బలహీనుడని బలవంతుడు కొడితే బలవంతుడిని ఆ భగవంతుడు కొడతాడు. దేవుడు మందిరాల్లో ఉంటాడో లేదో కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా? ఒకవేళ కరుణించిన కర్మ కనికరించదు కదా మిత్రమా. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనస్సు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. అలాగే జీవితం అంటే అందమైన అబద్ధం, మరణం అంటే చేదు నిజం.